మనం స్టార్ట్ చేసుకుందాము. సాయంకాలం ఆరాధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి ఘనతను బట్టి దేవునికి వందనాలు మహిమయు కలుగును గాక. ఈ కృపను బట్టి దేవునికి వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాము. సాయంకాలం ఆరాధనలో మనం స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సరశక్తి మంతుడా, జీవంగల దేవా నీకే వందనాలు యేసుప్రభ. ఇచ్చిన కృపను బట్టి నీకే కోట్లాది వందనాలు యేసుప్రభ. మమ్మల్ని కృపలో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవా, సజలకు పెట్టిన దేవానికి కోట్లాది వందనాలు ప్రభా. ఏమి చిరున మేము చెల్లించలేం నాయన. మా తప్పులు పాపాలు శాపం దోషం ఉంటే క్షమించమని సంధిలో అడుగుతున్నాం నాయన. జన్మ కర్మ పాపం ఉంటే క్షమించమని సంధిలో అడుగుతున్నాం నాయన. దేవా ఇచ్చిన యేసుప్రభ ఈ కృపను బట్టి నీకు వందనాలు, సమయం బట్టి దినం బట్టి నీకు వందనాలు యేసయ్యా. దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించినావు ప్రభా. యేసు ప్రభానికే వందనాలు దేవా. మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవా, మాకు క్షేమంగా ఆరోగ్యం కలగ చేసిన దేవానికి వందనాలు. పొద్దు నుంచి రాత్రి వరకు మాకు తోడైన దేవానికే వందనాలు యేసు ప్రభా. యేసు ప్రభా సజీలకులు పెట్టిన దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. దేవా ఈ సమయంలో ప్రభా రాణబిడ తొందరగా నడిపించండి, ఆటంకాలను తొలగించి ఎంతమందికి లేదో ధన్యత వాళ్ళకు కూడా కలగ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. యేసు ప్రభానికి వందనాలు దేవా. అనేక మంది రక్షణ పొందాలా, ఇంకా అనేక మందికి సువార్త అందబడును కాక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. యేసు ప్రభా కుటుంబాలు సంపూర్ణంగా మాటకు శక్తి దయచేయండి. లోకంలో ఆచారం నుంచి విడుదల పొందాలా, బంధకాలను కట్టను విరగొట్టండి. ప్రతి ఒక్క కుటుంబం అంతా రక్షణ పొందాలా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్నారు నాయన. అందరిని బట్టి నీకు వందనాలు దేవా. ప్రతి ఒక్క కుటుంబానికి అంతా తోడు నడిపించి విజయాన్ని దయచేయండి. మరి సైతాన్ రాజ్యాన్ని కూరాల ప్రభా. మరి యేసు ప్రభా సైతాన్ కూడా కీర్తులు తంత్రాన్ని కాలిపోను గాక. యేసు ప్రభా అనుకున్న తలంపులను తారుమారు చేయండి. సైతాన్ రాజ్యం కూల్చివేయండి, కాల్చివేయండి. యేసు ప్రభా ప్రజలంతా విడుదల పొందుకు శక్తి దయచేయండి. దేవానికి వందనాలు దేవా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని దయచేసి శోధన కొట్టివేయండి. యేసు ప్రభా అనారోగ్యం ఉంటే ప్రతి ఒక్క బిడ్డకేసు స్వస్థత కలుగును గాక. విజయాన్ని మీరు దయచేయండి. క్షేమంగా ఆరోగ్యం కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. మరి కుటుంబాన్ని ఇంకా మారలేదు నాయన. కుటుంబాన్ని సంపూర్ణంగా మార్చుటకు శక్తి దయచేయండి. తోడే నడిపించి బలమైన సంతో తాకండి. విజయాన్ని మీరు కలగ చేయండి. సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. కుటుంబాల పట్ల ప్రభా పెద్ద బిడ్డ నుంచి చిన్న బిడ్డ దాకా రక్త ప్రోక్షణ మీరు దయచేయండి. యేసు ప్రభా ఉద్యోగస్తులను సాక్షిగా నిలబెట్టుకోండి. మరి కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్న పిల్లల చుట్టూ అగ్నికర్చన పెట్టమని ప్రార్థిస్తున్నారు దేవా. ఆటంకాలను తొలగించండి దేవా. యేసు ప్రభా మార్గం తెమండి, బంధకాలు కట్టని విరగొట్టండి. యేసు ప్రభానికే స్తోత్రంలో చెల్లిస్తాం. సర్వాధికారినికే కోట్లాది వందనాలు. యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సైతాన్ రాజ్యాన్ని కూల్చాల ప్రభా. నీ రాజ్యం కట్టుకుంటూ వీటికి శక్తి దయచేసి నీ పరిశుద్ధాత్మ నడిపి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని రక్షించుకొని రక్షితపరుచుకొని రాత్రి కాలంలో ఇచ్చిన సమయంలో ప్రభా మాకు తోడే నడిపించి విజయం ఇస్తున్న దేవానికి వందనా దేవా. మీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకొని రాకపరుచుకొని ఆటంకాలను తొలగించండి. పాడదనం ఏమైపోయిందండి. వాక్యంతో మీరు మాతో మాట్లాడండి. ప్రతిదినం మాట్లాడుతున్నారు ప్రభా. మేము ఎంతగానో ధన్యులం ప్రభా. అందరి బట్టి మీకు స్తోత్రం అయినా. వాక్యం చేత ఇంకా మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి రాకడకే సిద్ధపరచుకోమని పరిశుద్ధపరచమని నజరనేసుమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో కళ్యాణ్ సిస్టర్ గారు పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. కళ్యాణ్ సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్. స్తుతిగానములతో నేను నా దేవుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకైనే ఇలా జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను. స్తుతిగానములతో నేను ఆది అంతము నీవే, ఆధారభూతుడ నీవే. ఆది అంతము నీవే, ఆధారభూతుడ నీవే. ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణ దాతవు నీవే. ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే. నీ ప్రేమలో నీ నీడలో నిరతము నిలుతును నా ప్రభు. స్తుతిగానములతో నేను నా దేవుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకైనే ఇలా జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను.
స్తుతి గానములతో నేను లోకమంత నిరాక కొరకై వేచియున్నది నా ప్రభు. లోకమంత నిరాక కొరకై వేచియున్నది నా ప్రభు. మేఘవాహనంబుల మీద మేటి దూత గణముల తోడా, మేఘవాహనంబుల మీద మేటి దూత గణముల తోడా, వేవేగమే రానయ్యున్న రారాజా నీకే స్తోత్రము. స్తుతి గానములతో నేను నా యేసుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకైనే ఇలా జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను. స్తుతి గానములతో నేను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. మన మధ్యలో షాలెం సిస్టర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట కూడొచ్చు మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని నేను వాక్యం చేసేస్తున్నాం. వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగా దేవ, ఏసియా ప్రభాతండి ప్రభాతండి మీ యొక్క నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏసియా ప్రభాతం ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏసియా ప్రభాతాన్ని వాక్యం చేస్తున్న ప్రభాతాన్ని మన సొంత జ్ఞానాన్ని కొట్టి పారేసి ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. పరిశుద్ధ ఆత్మశక్తితో మనించి ప్రభా మీరే మా అందరితో మాట్లాడండి. మా అందరికీ ప్రభా మార్గదలికి జీవితం అనుగ్రహించండి ప్రభాతండి. ఇవాడు చొప్పున కాకుండా ప్రభాతండి ఏసియా ప్రభాతాన్ని ఆత్మ సంబంధమైన ప్రభాతాన్ని విషయం ఆత్మ కలిగి ప్రభాతాన్ని పరిశుద్ధ ఆత్మ పొందుకుని ప్రభా వాక్యం ఏంటో కృపను దయచేయండి. మీ నుండి మాట్లాడండి ప్రభా. ప్రభాతంలో సొంత జ్ఞానం కొట్టిపారండి ప్రభావ. వచ్చిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని ప్రభాతాన్ని వినగలిగే చూడండి ప్రభాతాన్ని మరి దయచేయమని ప్రార్థిస్తుంది. ఆత్మ చూడండి విప్పండి తండ్రి. ఆత్మ తెరవమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. దాని వారిని జ్ఞాపకం ఇచ్చుకుని తండ్రి. వారి గురించి ప్రభా సహాయం ఉపయోగించి ప్రభా మా ప్రార్థన అంతట్లే ప్రభా ఆది అంత వరకు మీరు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. నేను 1 పీటర్ 2nd చాప్టర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాక్యాన్ని దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి నేను వాక్యాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ 1 పీటర్ 2nd చాప్టర్ లో చూసుకుంటే కనుక ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడన్నా. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ దేవుని నమ్ముకున్నాము. ఎన్నో సార్లు మనం దేవుని ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలకు ఎన్నో సార్లు ఆన్సర్ చేసి ఉన్నాడు కదా. మనం ఎన్నో సార్లు మనము దేవుని అడిగినప్పుడు ఆయన మనకి అడిగిన ప్రతి విషయం, చాలా విషయాలు ఏది రైట్ రాంగ్ అని తెలియపరిచి మరి మనం అడిగిన ప్రతి వాటిలో కూడా మనకి సక్సెస్ నిచ్చి ప్రభు మనకి ఎంతో సాయం చేసి, అంటే మనము రుచి చూసి ఉన్నాం అనమాట. ఇంకా ఆయన దయాళుడని మనము ఆల్రెడీ ఎరిగి ఉన్నాము. అంటే ఎలా తెలుసుకున్నాం? ఫస్ట్ లో మనము తెలియదు మనకి. బట్ ఆఫ్టర్ వి కంట్రోల్ అబౌట్ జీసస్, ఓకే, వి రియలైజ్, వి కన్ఫెస్డ్ అండ్ వి హావ్ టేకెన్ ద బాప్టిజం. అయితే మనము దేవుని నమ్ముకున్న తర్వాత మనము ఆయన రుచి చూసి ఉన్నాం. అంటే ఆయన దయాళుడని మనకు తెలుసు. వాక్యం ద్వారా కూడా ఎన్నో సార్లు మన మాట్లాడు. నార్మల్ గా మనము కూడమే కాకుండా మనము ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయినాం అనమాట. అందుకే ఇక్కడ పేతురు ఇక్కడ రాసిన ప్రభు ఆత్మ కలిగి ఇక్కడ రాసిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఏమని అంటున్నాడంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి విన్నాడలా. అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది ఆయన దయాళుడని ఎంతో రుచి చూసిన తర్వాత కూడా మనం ఎట్లా ఉంటామంటే మరీ కూడా విశ్వాసంలో పడిపోతా ఉంటాం అనమాట. అది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలన్నమాట. బికాజ్ నా లైఫ్ లో కూడా నేను గ్రేట్నెస్ గా చెప్పట్లేదు, కానీ నేను ఎప్పుడు ప్రార్థించినాయి, మనం అందరం ప్రార్థిస్తాము. విషయం మీరు ఎంతో దయాళుడు ప్రభా తండ్రి, మరి మీరు మీకు అడిగిన ప్రతి వాటిని అనుగ్రహించే గొప్ప దేవుడే ఉన్న ప్రభా. మరి మనము ఆయన చేసిన మేలను మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలన్నమాట. ఆయన చేసిన మేలను మర్చిపోకుండా అది ఎత్తిపెట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలన్నమాట. ఆయన దయ ఎంతో ఎంతో గొప్పదన్నమాట. ఒకవేళ ఏసీ మన దయ చూపించకపోతే
మనం ఈ రోజు ఆయన కృపని లేకపోతే మనము ఉండలేము అసలు. దేవుడు అది చెప్తున్నాడు ఇక్కడ, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నారన్న సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషాధరణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. చూడండి, దేవుడు మనకి ఇంత దయ చూపించిన, ఇంత దయాళుడు, రుచి చూచి ఉన్నాము మనం. అప్పుడు నువ్వు ఎరిగినప్పుడు ఆయన దయాళుత్వం ఎరిగినప్పుడు ఆయన ప్రేమను మనం ఎంతో ఆస్వాదిస్తున్నాం. ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నాము. మరి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు మరి ఎంతో దయాలు మనం అనుకుంటాం. చాలా మంది లీనియన్స్ గా తీసుకొని ఏం చేస్తుంటారు అంటే తప్పు మార్గంలో పోతా ఉంటారు అనమాట. ఇది ఎన్నోసార్లు మన లైఫ్ లో జరుగుతూ ఉంటాయి అనమాట. నేను కూడా ఒక్కోసారి చాలా సార్లు ఏం చేస్తా అంటే ప్రార్థన చేస్తూ ఉంటాను, కానీ ఏం కాలేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు, ఈ పాటికి నేను ఇప్పుడు ప్రార్థన చేయకుండా వర్క్ చేసుకుంటాను అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఆయన దయాళుత్వం మనం రుచి చూచి ఉన్నా కూడా మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లా ఉండడానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా మనము ఈ బిజీ లైఫ్ లో ఎన్నో చేస్తా ఉన్నాం. అది నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడు, మనము అట్లా చేయడం వల్ల కూడా ఒక దుష్టత్వం లాగా ఉండిపోతా ఉంటాం అనమాట. అంటే ఎంత దుష్టత్వంగా మనం ఉంటున్నామంటే ఒక స్టబ్బన్ గా ఉండిపోతా ఉన్నాం అనమాట. అంటే ఆయన దయాళుడు అని తెలిసి కూడా మనం రుచి చూసి కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ రోజు మనం ఇగ్నోర్ చేస్తే రేపు పొద్దున బాధపడాల్సింది మనమే. దేవుడు మనకు ఆల్రెడీ హెచ్చరిస్తా ఉంటాడు, ప్రతి విషయంలోనూ హెచ్చరిస్తా ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చెప్తాను. దేవుడు ప్రభు ఎంతో దయాళుడు. మనం రుచి చూసి ఉన్నాము. మరి రుచి చూసిన తర్వాత కూడా మనము ఎలా ఉంటున్నామంటే సమస్తమైన దుష్టత్వం కలిగి చాలా మటుకు మనము ఉంటున్నాం అన్నమాట. దేవుడు అదే అంటున్నాం. అలా మనం రుచి చూసిన తర్వాత, దేవుడి కోసం తెలిసిన తర్వాత కూడా మనం దుష్టత్వం ఉండడానికి వీలేదని దేవుడు మాట్లాడుతున్నారు. అందుకని దేవుడు సమస్తమైన దుష్టత్వం అంటే కొంచెం కాదు, మొత్తం కంప్లీట్లీ. దేవుడు ఏమంటున్నాడు, ప్రతి విధమైన దుష్టత్వమును దుష్టత్వము అనగా మనము చీకట్లో ఉన్నవారమని అర్థం అన్నాం. అంటే దుష్టత్వం అంటే నాట్ ఓన్లీ అబౌట్ ఒకరిని దూషించడం అది కాకుండా ఇంకా దేవునికి ఇష్టం లేని విషయంలో చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. అది మనం దేవుని వాక్యాన్ని చదవకుండా ఉండడము కూడా అది దుష్టత్వం కింద. సమస్తమైన కపటము కూడా కపటం కలిగి ఉంటారు చాలా మంది. వాక్యం షేర్ చేసుకుంటాము, మాట్లాడుతుంటాము, మళ్ళా కొన్నిసార్లు కపట హృదయం కలిగి ఉంటాం అన్నమాట. అదొక వాళ్ళు అంటే స్వభావంగా చేసుకుంటాం అనమాట. అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, మనం దేవుని ఆస్వాదించినట్టు దేవుని ప్రేమను ఎదిగిన తర్వాత మనం ఎట్లుండాలా, ఆ సమస్తమైన కపటమును మనం తీసేసేయాలన్నమాట. వేషధరణ, ఈ వేషధరణ అన్నది చాలా ఎక్కువైపోయింది. మనం ఎంత మంచిగా వాక్యం చెప్తుంటామో, మొన్ననే మనం వాక్యం కూడా విన్నామన్నమాట. మన సొంత జ్ఞానంతో చెప్పడానికి అస్సలు వీల్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడాడో ఆత్మ ద్వారా అది మాత్రమే మనం షేర్ చేసుకోవాలి, అది మాత్రమే మనము పంచుకోవాలి ఇతరులతో. ఆ జ్ఞానం కలిగి, పరలోక జ్ఞానం కలిగి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే మనము వాక్యాన్ని షేర్ చేసుకోవాలి. కానీ ఏమవుతుందంటే అంత వేషధరణ అని చేస్తున్నాం. ఈ దేవుడు మాట్లాడుతుందంటే మనలో మనం ఎంతమంది ఉన్నామని మనం టెస్ట్ చేసుకోవాలి. బికాస్ వీఆర్ నాట్ పాయింటింగ్ ఎనీవన్ హియర్, ఎనీవన్, ఎవరికి మనం ఓవర్ పాయింట్ అవుట్ చేయట్లేదు. బట్ ఫర్ ఎవ్రీ వన్ ఇక్కడ మనం ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు. దేవుడు హృదయాన్ని పరిశోధించే దేవుడు. సో దేవుడు ఈరోజు నాతో, మీతో, అందరితో మాట్లాడుతున్నాడు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, దుష్టత్వం, సమస్తమైన దుష్టత్వం తీసేయమంటున్నాడు. సమస్తమైన కపటమును తీశానంట, వేషధరణ తీశాను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. ఇవన్నీ ఏమవుతుందంటే దేవునికి ఇచ్చే టైం మనం వృధా చేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు మాట్లాడతాము, ఎప్పుడైతే నీలో దేవుడితో ఉండడో, ఎప్పుడైతే నువ్వు కొంచెం టైం కూడా మనం సైతానికి ఇస్తుంటామో, అంటే మన మైండ్ రీడింగ్ బట్టి సైతాన్ మనలో వచ్చేస్తుంది. అంటే మనమే ఇస్తున్నాం అవకాశం. ఎప్పుడు కొంచెమైన దుష్టత్వం వచ్చినా సైతాన్ వచ్చేస్తుంది, దానికి మార్గం దొరికేసింది అనమాట. అప్పుడు నార్మల్ గా దుష్టత్వం ఒకటే కాదు, అప్పుడు మనలో కపటం అనేది వచ్చేస్తుంది, వేషధరణ వచ్చేస్తుంది. ఎందుకంటే దుష్టత్వాన్ని కప్పడానికి వేషధరణ కలిగి ఉంటాం. మళ్ళా వాక్యాన్ని షేర్ చేసినట్లు ఉంటాము. మళ్ళా మనం క్రైస్తవులుగానే ఉంటాం, ఆయన పేరు పెట్టుకునే ఉంటాము. మళ్ళా అసూయ, మళ్ళీ దూషణ కూడా కొంతమంది అంటే చేస్తూ ఉంటారు. ఇది మనకి తెలుసుకోవాలి. మనం
దేవుడు అంటుండే ఈరోజు మనం అవన్నీ వదిలేయమని చెప్తున్నాడు. మనము దేవుడు ఎంతో దయాళుడు. ఆ దయాళుత్వము దయ కలిగి మనము దేవుడు ఆత్మఫలాలలో కూడా ఇచ్చింది కదా దేవుడు మనకి. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వము ఇవన్నీ కలిగి ఉండాలి. మనం కూడా ఆయన దయాళుత్వం కలిగి ఉండాలి. అప్పుడు మనకి ఈ దుష్టత్వం అనేది ఉండదు. సో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఆత్మ చదువుకున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో యూ షుడ్ నాట్ బి లైక్ దట్. యాజ్ న్యూ బోర్న్ బేబీస్ డిజైర్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ దట్ హీ మే గ్రో దేర్ బై. అంటే ఎట్లున్నది, మనం కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారిని చూడండి. కొత్తగా పుట్టిన శిశువుల పోలిన వారే ఉండాలంట. అంటే ఇప్పుడు మనం ఎన్నో ఎక్స్పీరియన్స్ అయిన లోకంలో, అయినప్పటికీ కూడా మన విధం ఎట్లా ఉండాలంటే, మనం ఏ విధంగా ఉండాలంటున్న దేవుణ్ణిలో ఉన్నప్పుడు కొత్తగా జన్మించిన శిశువులను వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా అంటే అంత క్లియర్ గా దేవుడు చెప్తున్నారు మనకి. ఇది మన హృదయంలో మనం వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలన్నమాట. ప్రతిసారి నువ్వు ఈ దూషణ గాని వేషధరణ గాని ఉన్నప్పుడు ఏం కలిగి జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడిన విషయాలన్నీ ఉంటాడు కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని వాక్యం రక్షణ విషయం ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. చూడండి ఎంత క్లియర్ గా దేవుడు చెప్తున్నాడో. మనం ఎట్లుండాలంటే కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే ఉండాలన్నమాట. ఆ విధంగా ఇది మనము ఆ విధంగా నిర్మలమైన వాక్యం. ఈ వాక్యాన్ని మనం ఎట్లా గ్రహించాలి? నిర్మలమైన వాక్యం మనం పాలవలన రక్షణ విషయంలో. ఓకే, రక్షణ విషయంలో మనం ఎట్లుండాలి? రక్షణ అనేది అందరూ బ్యాప్టిజం తీసుకొని రక్షణ పొందుతాము, పాపాలు ఒప్పుకొని పొందుతాం. మళ్ళీ ఏమైతుంటదంటే నిజంగా ఇవన్నీ మళ్ళీ వస్తుంటే ఏదో ఒక చోట మనం చేస్తూ ఉంటాం. వై ఇట్ ఈస్ గెటింగ్ వై బికాస్ వీఆర్ గివింగ్ ద ఛాన్స్ ఫర్ సాటన్ టు ఎంటర్ ఇన్ అవర్ హార్ట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మనం టెస్ట్ చేసుకోవాలి. బికాస్ వీఆర్ నాట్ లివింగ్ ఓకే సేక్ ఆఫ్ ద వరల్డ్. మనం దేవుని కోసం ఉంటున్నాం అనే ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనము అప్పుడు ఏమవుతుంది, దేవుని ఆత్మ మనం ప్రతిరోజు మనం ఆత్మలోనే ఆరాధించాలని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇవన్నీ మనతో ఉండవు. అప్పుడు మనం ఎలా ఉంటాం? కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారమే ఉంటాం అన్నమాట. మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ఆటోమేటిక్ గా దేవుని ఆత్మని దిగినప్పుడు నీకు ఈ వేషధారణ గాని, అసూయ గాని, దుష్టత్వం, కపటం అన్న ఏది కలగదన్నమాట. కానీ చూడండి, మనము ఛాన్స్ ఇస్తేనే గాని అది మనలో ఉండిపోతుంది. ఆ పాపం అనేది ఉన్నప్పుడు దేవుని మనం ఎట్లా రుచి చూచినామన్నది కూడా అన్ని మార్చిపోతాం. అందుకని మనము ఎప్పుడైనా కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఈ వాక్యాలన్నీ మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాం. అందుకని మనం ఎట్లుండాలంటే కొత్తగా జన్మించిన శిష్యుల వాళ్ళు ఉండాలన్నమాట. విమలమైన వాక్యం అని పాలవలన రక్షణ విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ రక్షణ పొడగొట్టుకోకూడదన్నమాట. ఎప్పుడైతే దుష్టత్వం ఇవన్నీ వస్తే రక్షణ మనం కోల్పోతాం అన్నమాట. అందుకని రక్షణ విషయంలో మనము ఎదుగుతూనే ఉండాలన్నమాట. ఎదుగుతూనే ఇప్పుడు నువ్వు నీకు కొంచెమే వాక్యం తెలుసు, కానీ నువ్వు దానిలో అంచులంచులుగా ఎదుగుతూనే ఉండాలి. మనం దేవుడు మాట్లాడుతుంది. అందుకని చూడండి, మళ్ళీ 4th verse చూసుకుంటే, 1 Peter 2nd chapter 4th verse చూసుకుంటాం. ఒకసారి మనుషుల చేత విసర్జింపబడిన మనము ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా చేస్తుంటామో తప్పకుండా ఈ లోకంలో అందరూ మనం విసర్జిస్తూ ఉంటారు. ఎందుకంటే లోకానికి అది యాక్సెప్ట్ అవ్వమాట. వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళకి ఇష్టం ఉండదు అట్లా మనం ఉండడం. అందుకే అప్పుడు ఏమవుతుంది, మనుషుల చేత విసర్జింపబడతాం మనం. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే అల్లరితో కొన్ని ఆటపాటలు కావాలి, ఇంకోటి ఏంటంటే వాళ్ళలాగానే యాక్టింగ్ చేయాలా, అంటే అదొక వేషధరణ కలిగి ఉండాలా. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇదే జరుగుతూ ఉంటది. కానీ నువ్వు ఎప్పుడైతే అవన్నీ మానేస్తావో మనుషులకు ఇష్టం ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనుషులు మనల్ని విసర్జిస్తూ ఉంటారు అనమాట. మాక్సిమము చూడండి, మీరు ఎక్కడ గమనించండి, నువ్వు సైలెంట్ గా ఉండి దీని వాక్యం ధ్యానిస్తూ నియంత్రణలో ఉన్నప్పుడు ఆ పర్సన్ దగ్గరికి ఆ పర్సన్ ని ఎవరు కూడా ఇష్టపడరు. ఎట్లా అంటే వాళ్ళు యాక్టింగ్ చేయరు కదా, వాళ్ళు దేవుని ధ్యానిస్తూ ఉంటారు. ఎవరు ఇష్టపడరు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏదో బాగా ఫీల్ అవుతున్నారని అనుకుంటారు. వాళ్ళకి ఎట్లుండాలంటే బాగా చాటర్ బాక్స్ లాగా ఉంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వేషధారణ అనమాట. ఇలాంటి మంచి మాటలు యాక్టింగ్ చేస్తారు, అసూయ పెట్టుకొని ఉంటారు కదా. అందుకని ఇది మీరు ఎక్స్పీరియన్స్ అయినా లేదా, నేనైతే చాలా దగ్గర ఎక్స్పీరియన్స్ అయినాను, చూసాను. ఐఎమ్ నాట్ సెయింగ్ అబౌట్ ఆల్ ద పీపుల్, బట్ మనకి తెలుస్తూ ఉంటుంది. మనం కూడా ఒక్కొక్కసారి తెలియక చేస్తూ ఉంటాము, వేరే దగ్గర కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు హెచ్చరిస్తున్నాం, మనకి మాట్లాడుతున్నాం, మనుషుల చేత విసర్జింపబడతాం అన్నమాట. అప్పుడు మనము
నువ్వు విషయంగా లేకపోతే మనుషులు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అంతే. దే విల్ సీ దట్. అప్పుడు ఏమవుతుందంటే మనుషుల చేత మనం విషింపబడతాం అనమాట. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు వద్దకు వచ్చిన వారు. ఇప్పుడు మనం ఎట్లున్నానంట, దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. అది మనం మనుషుల చేత విసర్జింపబడినప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని దృష్టికి ఏర్పరచుకున్నబడిన వారంగా ఉంటాం అన్నమాట. అంటే నువ్వు మనం ఎట్లా చూసుకోవాలి, ఈ లోకం వాళ్ళు మనకు కావాలా లేదంటే దేవుడు మనకు కావాలా అన్నది ఫస్ట్ గ్రహించుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఆయన కోసం తీసుకున్నాం, ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. ఆయన్ని చెప్పిన మాటలే గ్రహిస్తూ మనము ఆయన కోసమే జీవించాలని చూస్తూ ఉండాలి. అప్పుడు మనకి లోకంలో ఏది కూడా మనము అంటే లెక్క చేయమంటారు. లేదంటే వాట్ ఎవర్ నౌ వీ హ్యావ్ రెడ్ అబౌట్ దిస్ ఆల్ బ్యాడ్ థింగ్స్ అవన్నీ ఉండిపోతాయి. చాలా మందికి ఎట్లుంటారంటే మనం దేవుని చూడలేం కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ మనుషులు చెప్పినట్టు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట, యాక్టింగ్ గా ఉంటారు అనమాట చాలా మంది. ఇప్పుడు అదే అనుకోండి, చాలా జాగ్రత్తగా మనం రక్షణ కాపాడుతూ రక్షణలో ఎదుగుతూ ఉండాలన్నమాట. దేవుని నిమిత్తమే అది కూడా మనుషుల చేత విసర్జింపబడినను. అందుకే బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది కరెక్టో అదే చేయాలి. మనం దేవుని చిత్తానుసారం ఏముందో దేవునికి ఇష్టమైనది అదే చేయాలి మనం. కానీ మనం ఏమైతే మనుషులను ఆలోచన చేసి మనుషుల కొరకే లేదు నేను వాళ్ళ కోసం చేయాల్సి వచ్చింది చేసిన అని వాళ్ళ కోసం లోకంలో ఉన్న వారి కోసం చేస్తాం తప్ప దేవుని కోసం మనము చేయలేము. ఎందుకంటే వాళ్ళు భయపడతారు. అమ్మో నేను కొంతమంది నేను ఇప్పుడు వాక్యం చదువుకుంటే బైబిల్ చదువుకుంటే దేవుని నమ్ముకుంటే మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఇట్లా అనుకుంటారేమో అని చాలా మంది కూడా రక్షణ పొందరు. చాలా మంది ఇట్లా జరుగుతూ ఉంటారు అన్నమాట. నేను ఎంతో మందిని చూసినాను. చాలా మంది దేవుని కోసం చెప్పినప్పుడు వాళ్ళు మనసులో నమ్ముతారు, కానీ మనుషుల కోసం అని చెప్పేసి ఎక్కడ నేను విసర్జింపబడుతున్నా మళ్ళీ అని చెప్పేసి భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో అన్ని పాటిస్తుంటారు ఆచారాలు. ఇంకా సో దేవుడు మనం ఎట్లున్నాడంటే దేవుని దృష్టికి ఏర్పరచబడిన అది ఆ విధంగా ఏర్పరచుకున్న ఎప్పుడైతే లోకంలో విసర్జింపబడతామో, అందుకే ఎప్పుడైతే మనం అంత దూరం అయితే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ ఈజ్ విత్ అస్. మనం ఏమనుకోవాలి, దేవుని కోసం మనం దేవుని ఏర్పరచుకున్నాం. నేను దేవుని కోసం జీవిస్తున్నాను, దేవుని అక్కడ కోసం జీవిస్తున్నాను, దేవుని సువార్తని అందజేస్తాను. అది కలిగి ఉండాలి మనం. అందుకే దేవునితో లోకంలో నువ్వు విసర్జింపబడ్డే అది మన మంచికి అని దేవుడు మాట్లాడుతుంది. దేవుడు అనుకుంటూ విసర్జింపబడట్లే. నువ్వు దేవుని అనుకున్నప్పుడు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలనుకున్నప్పుడు లోకంలో నుంచి విసర్జింపబడతాం. విసర్జింపబడిన వారం అట్లా ఆ దాంట్లో అప్పుడు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైనా రాయకు ప్రభువుని వద్దకు వచ్చిన వారు మనం ఉండాలన్నారు. దేవుడు ఏమంటుంది, ఇంకా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము లఘు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, ఎప్పుడైతే లోకంలో విసర్జింపబడతామో దేవుడు అందుకే మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, అప్పుడు నేను ఏర్పరచుకున్నాను. ఏర్పరిచిన వారంగా ఉంటుంది. దేవుడు ఏర్పరచుకున్న వారంగా ఉంటాం. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా మన దేవుని ద్వారా అంటే దేవునికి అనుకూలంగా ఉండి ఆత్మ సంబంధమైన వాటి మీద మనము ధ్యానిస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఆత్మ సంబంధమైన బలులను అర్పించడం. అవేంటివి? ఆత్మ సంబంధం బలులను అర్పించడం అంటే ఏంటివి? ఇప్పుడు లోకంలో మనం ఎన్నో సమర్పించుకుంటాం. ఏమని సమర్పించుకుంటారు చాలా మంది? వాళ్ళు హిందూస్ లో చూసుకుంటే ఎక్కువ ఉంటాయి మనకన్నా. ఇంకా ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ భక్తి చేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే మనము నిజమైన దేవుని కలిగి ఉన్నాము, దయాన్ని కలిగి ఉన్నాము, అనే ప్రేమ రుచి చూసినాము, అనే ప్రతి విషయం రుచి చూసినాము. మనం ఎంత ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలన్నమాట. మనం ఆత్మ ద్వారానే మనం ఆత్మించాల. ఆత్మను మనం సమర్పించుకోవాలి దేవునికి. ఇంతవరకు మనం సమర్పించుకున్నాము ఆత్మను దేవుని వద్ద చేయలేదు. మనం దేవుని సమర్పించుకోలేదు. సగం అక్కడ సగం ఇక్కడనే ఉంటున్నాము. ఏ విధంగా తెలుస్తుంది మనకి? తెలిసిపోతుంది మన దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనం టైం వేస్ట్ చేస్తుంటామో ప్లస్ ఇంకా మనం దేవునికి ఇచ్చే టైం దేవునికి కూడా ఇవ్వకుండా గర్వంగా మనమంతా మనం ఉండి వేషధారణ చేసుకుంటా ఉంటాము. అది ఆత్మ సంబంధమైన దానికి రాదు. మనం ఎట్లుండాలా? ఆత్మను సమర్పించుకోవాలి. మన ఆత్మను దేవుని అందు ఉన్నప్పుడు అది ఆత్మ సమర్పణ, ఆత్మ సంబంధమైన బలులను నడిపించుంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక స్పిరిచువల్ సాక్రిఫైజెస్ ఉండాలి మనకి.
స్పిరిచువల్ కోసం మాట్లాడినప్పుడు చాలా మందికి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఈ లోకంలో ఉన్న మనసు దేవుడు ఏమంటుడు మనకి మాట్లాడుతూ ఎన్నో దగ్గర మనం చూస్తుంటాము. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆత్మతోనూ పునః హృదయంతోనూ మనం ప్రార్థించాలా, ఆరాధించాలా, దేవునితో మాట్లాడాలా. అందుకే ఆత్మ సంబంధమైన బలను అర్పించాలన్నమాట. మెయిన్ గా మనం పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు, మనం పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన సేవకులు మీరును సజీవమైన రాళ్ళవల్లి నుండి సజీవమైన రాళ్ళవల్లి ఉన్నమాట. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అప్పుడు మనం ఎట్లుంటాం? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం అన్నమాట. ఇది ఆత్మ సంబంధమైన ఆత్మ అని చెప్పగానే చాలా మందికి అర్థం కాదు. బికాస్ దే విల్ థింక్ అబౌట్ ఫ్రమ్ ది మైండ్. అది సొంత జ్ఞానం ద్వారా దేవుడు జ్ఞానం ఇచ్చి మనకి ఆ సొంత జ్ఞానం నుంచి చెప్తే అది మనకి హాఫ్ మైండెడ్ అన్నమాట. ఒక హాఫ్ మైండెడ్ లాగా ఉండిపోతుంది. అందుకే దేవుడు అంటే ఆత్మ సంబంధమైన మాదిరిగా మనం ఉండాలన్నమాట. ఆత్మ మనతో ఆత్మతో మాట్లాడినప్పుడు మనకి క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతా ఉంటుంది అన్నమాట. మనం ఏ విధంగా ఉన్నాం అన్నది మనం ఎంత క్లియర్ గా అర్థమవుతుంటాం. అప్పుడే మనం సజీవమైన రాళ్ళవల్లి ఉంటాం అన్నమాట. దేవుడు క్లియర్ గా మాట్లాడుతుంది, చెప్తున్నాడు. దేవుడు అంటుంది ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వాయబడి ఉన్నది. చూడండి, ఇది ఎంత గొప్ప మాట మాట్లాడుతుంది దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. కానీ అందరూ చాలా మంది భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, విశ్వాసం కోల్పోతున్నారు. ఎందుకలా జరుగుతుంది అన్నది ఇప్పుడు మనము అందుకే ఇప్పుడు మన దగ్గర మనమే చూసుకుంటే చాలా మంది దేర్ అఫ్రైడ్ టు సే అబౌట్ జీసస్. ఆ విశ్వాసం, దేవుని విశ్వాసం, ఆయన విశ్వాసం ఉంచారనమాట. విశ్వాసం ఉంచకుండా వాళ్ళ సొంత జ్ఞానం ద్వారా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ప్రతి విషయంలో చాలా విషయంలో ఉంటుంటారు లైఫ్ లో, మా పర్సనల్ లైఫ్ లో. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడు ఎప్పుడు కూడా సిగ్గుపడను అనమాట. కానీ నేను ఎక్కడ దేవుని కోసం సువార్త చెప్తే, నేను ఇప్పుడు ఎక్కడ ప్రయత్నిస్తానని చెప్తే నీ సిగ్గు అవుతుందో అనేసి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, చెప్పుకోరు అనమాట. కానీ దేవుని నమ్ముకున్నప్పుడు మనము ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఏ మాత్రం కూడా సిగ్గుపడనమాట. ఎంత క్లియర్ గా లేఖనం రాసింది. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎట్లుంటామో ఒకవేళ దేవుని అందు మనం ఆయన పరిశుద్ధాత్మలు కలిగి ఆయన విశ్వాసం ఉంచి నడుచుకున్నప్పుడు ఎట్లుంటామంటే, ఇక్కడ చూడండి, అమూల్యము నాకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. చూడండి, సియోను కొండవల్లి మనం అంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటామో, విశ్వాసంలో నిలకడగా, విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటామో, ఎప్పుడైతే మనం ఎప్పుడైతే విశ్వాసంలో ఖచ్చితంగా మనం ఎక్కడ పడిపోకుండా విశ్వాసం గట్టి నిలబడి ఉంటాము. ఇంగ్లీష్ లో చూసుకుంటే wherefore also it is contained in the scripture, behold, I lay in Zion a chief cornerstone, elect precious, and he that believeth on him shall not be confounded. ఇక్కడ కూడా వాళ్ళు సిగ్గుపడరని దేవుడు రాస్తున్నారు. ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఇంకో నెక్స్ట్ 7th verse లో చూసుకుంటే కనుక, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తెలరాయి ఆయన, మరియు అది అడ్డు బండయో ఆయన. చూడండి, ఇది అర్థం చేసుకోవడానికి చాలా మందికి అర్థం కాదు. ఏమంటున్నాడు? దేవుని కొండ, ఆయన ఒక ఈజ్ అ మెయిన్ పిల్లర్, ఈజ్ అ మెయిన్ ఫౌండేషన్. దేవుడు అది ఆ స్టోన్ లాగా దేవుడు పోల్చి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు కదా. మనం విశ్వసించాలి, కానీ విశ్వాసం అనేది కోల్పోతున్నాం. నేనైతే నాకంత ఇప్పుడు సేవకులనే మీరు ఇంకా మనం ఎన్నిగా వింటాం. అంత డీప్ గా నేను చెప్పడానికన్నా ముందే మీకు ఆల్రెడీ తెలుసు విశ్వాసం. కానీ మనం ఎన్నిసార్లు మన వాక్యము వింటున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వాసం కోసం. అంటే మనం ఎక్కడ పడిపోతున్నాం. అందుకే దేవుడు మనం లేపుతా ఉన్నాడు, విశ్వాసం కోసం మాట్లాడుతున్నాడు. నేను రీసెంట్ గా నేను విశ్వాసం మళ్ళీ నమ్మకం అనే విషయంలో నేను అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నాకు తెలిసింది అంత తేడా అన్నది. నమ్మకం పెట్టినాం కానీ విశ్వాసమే లేదు.
నమ్మకం ఉంది యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని ఆయనలో ఉంటారు. కానీ విశ్వాసం ఉండదు పనేదిగా లేదా మరి మనం నిజంగానే దేవుడు మాట్లాడుతున్నారా వింటున్నా లేదా ప్రార్థన అనే విశ్వాసం ఉండదు. చాలా మందికి వర్క్ సక్సెస్ అవుతుందా లేదా సక్సెస్ అని ఉండదు. అది విశ్వాసం లేకపోతే నమ్మకం అయితే ఉంది మనందరూ. నమ్మకం ఉంటది, విశ్వాసం ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నమ్మడం కూడా మళ్ళీ ఇంపార్టెంట్. ఫస్ట్ నమ్మాలి కదా, నమ్మినప్పుడు తర్వాత నీకు విశ్వాసం అనేది దేవుడు దాని లోతు తీసుకెళ్తాడు మనల్ని. ప్రతి ఒక్కటి దేవుడు మన విశ్వాసం టెస్ట్ చేయడానికి కూడా దేవుడు మాట్లాడి ఎన్నోసార్లు ఎన్నో దగ్గర దేవుడు మాట్లాడింది మన దగ్గర. నీ విశ్వాసం అంటే నీ విశ్వాసం నువ్వు పరీక్షించుకున్నప్పుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటున్నావు. ఎవ్రీథింగ్ దేవుడు మన కోసం అంటే మనం టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా విశ్వాసం దేవుడు పరీక్షిస్తున్నాను తెలుసుకోరు. కొంతమంది ఆత్మ సంబంధంగా ఆత్మలో నువ్వు నీలమైనప్పుడు దేవుడు ఆత్మతో మాట్లాడినప్పుడు గ్రహిస్తావు. నువ్వేం బాధపడ విశ్వాసం కలిగి ఉంటావు. ఏ అపాయం వచ్చినా నీకు ఎంత దుఃఖం వచ్చినా ఎట్లుంటావు, గట్టి నిలబడతావు విశ్వాసంలో. కానీ ఏమవుతా ఉంటదంటే మనము చాలా మంది నేనైతే చూసాను చాలా మటుకు ఎన్నిసార్లు దేవుని రుచి చూసినా కూడా మళ్ళీ విశ్వాసంలో పడిపోతా ఉంటారు చాలా మంది. మనము దేవుని నమ్ముకున్న బిడ్డలం కాబట్టి ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అని ఆయన స్వార్థం మళ్ళీ ఆయన ప్రేమను ఆయన దయాలు ఎక్స్పీరియన్స్ అయినాం. మనము విశ్వాసంలో పడుకోవడానికి లేదు. అసలు దేవుడు మాట్లాడుతున్న అదే మనకి. ఇంకా 8వ వచనం చూసుకుంటే కనుక కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు. చూడండి, దానికి వారు నియమింపబడింది. చాలా మంది ఎట్లుంటామంటే దేవుడు క్లియర్ గా మాట్లాడుతుంది. ఇక్కడ ఈ వ్యవస్థ చూసుకుంటాం మళ్ళీ ఒకసారి దానికి కనెక్ట్ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మనం ఎట్లా విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు కాబట్టి మనం ఎట్లా విశ్వసింపని వాడైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రితో వాళ్ళు నిషేధిస్తారు అంటే విశ్వాసం దేవుని ఎవరైతే ధృవీకరిస్తారో అది మూలకు తలరాయి అవుతుంది అనమాట. బికాస్ షీఈస్ ద ఓన్లీ వే, జీసస్ ఇస్ ఓన్లీ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆయనే సత్యంలో జీవనము మార్గంలో ఉన్నాడు కదా. అది తెలుసుకున్నప్పుడు మనకైతే ఓకే. మళ్ళీ చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళకి ఎలా చెప్తాం, మనమే లేనప్పుడు మనలో కూడా మనం చాలా మంది చేస్తూ ఉంటాం అట్లనే. అంటే విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ఆ విధంగానే ఉంటాం. అంటే నిషేధించబడినగా దేవుని నిషేధించడం అలాగనే అయిపోతాం అన్నమాట. అందుకని మనము దేవుని అటు వారు వాక్యమున్న కవిదేవులై దేవునికి అవిధేయులే ఉంటారన్నమాట. వాక్యంకి అవిధేయులే ఉంటారన్నమాట అలాంటి వాళ్ళు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. ఇక్కడ దేవుడు ఏమంటుండో, మనము ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తామో, దేవుడు మనం ఎట్లున్నామంట ఆయన విశ్వసించిన ప్రజలు, ఆయన విశ్వసించిన వారు ఎట్లుంటామో ఆయనకు మనం చీకట్ల నుంచి తేబడిన వాళ్ళం. చీకటి అంటే మళ్ళీ లోకంలో ఉన్నప్పుడు లోకం వాటిని ఆలోచించినప్పుడు చాలా మంది లోకంలో వాటి కోసం ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు అనమాట. టుడే ఐ హ్యావ్ టు డూ దిస్ వన్, ఐ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ దట్ వన్, ఐ హ్యావ్ టు మేక్ దిస్ వర్ దట్ వర్ కానీ ప్లాన్ వేసుకుంటారు. కానీ మరి దేవుని వార్త చెప్పడానికి ప్లాన్ వేసుకోరు. దేవుని అంటే సమయం గడపరు అన్నమాట. దేవుని అందు ఎక్కువ ఈ లోకం రేపేంది అన్నట్లే ఉంటుందన్నమాట. ఇది ప్రజలు జరుగుతూనే ఉంటుంది. దేవుడు ఎందుకంటే ఇదే ఇప్పుడు దేవుడు వచ్చాడు అక్కడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి దేవుడు మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. మరొకసారి మాట్లాడుతా ఉన్నాడు దేవుడు అంటే మనం చీకట్ల నుంచి మనం తప్పించబడినాము. ఆయన విశ్వసించినప్పుడు, ఆయనలో వచ్చినప్పుడు చీకటి నుంచి మనం తప్పించబడినప్పుడు ఎట్లుంటే అప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం నడిపించిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు. మనం ఎట్లున్నామంట, పిలిచిన వాని గుణాతిశయములను యేసుక్రీస్తు అంటే ఆయన గుణాతిశయములను మనం ఎంతవరకు ఆయన గుణాతిశయములను ప్రచురిస్తున్నాము. వచనము చేయు నిమిత్తము ఏర్పరచబడిన మనం ఇంకా మన మీద గ్రేట్నెస్ కాదు, ఆయన కోసం మనం ఏర్పరచబడిన వంశమును మనం ఆయన వంశంలో ఉన్నప్పుడు ఆయనలాగా ఆయన రాజు వల్లే ఉండాలి. కానీ రాజు నుండి యాజక సమయంలో ఉండాలి. కానీ ఎట్లుంటున్నా అంటే దేవుని నమ్ముకోను కూడా ఎట్లా ఉంటున్నాం అంటే మనము దిగజన పరిస్థితుల్లాగా విశ్వాసాన్ని కోల్పోయి అట్లా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు చాలా మంది మనుషులు. మరి మనము అట్లా ఉండడానికి వీళ్ళేదని దేవుడు మాట్లాడుతూ మనం రాజులని చెప్తుంటాం. మళ్ళీ మనం ఎట్లుంటామో ఏ వాక్యం తెలియకుండా ఏది తెలియనట్లు మళ్ళా కొత్తగానే మళ్ళా అంటే
అన్ని గ్రహించి కూడా మనం ఎట్లా ఉంటున్నాం అంటే వీఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్. అంటే దేవుని చిత్తానుసారంగా చేయకుండా రాజక సమూహం ఆయన వంశం అని చెప్పుకుంటూ కూడా సిగ్గుపడే పనులు చేసుకుంటా విశ్వాసాన్ని కోల్పోతున్నాం అన్నమాట. అది ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాం. మనం దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాం. మనం దేవుని వంశం ఆయనే రాజవంశం. అంటే ఆ వంశంలో ఎట్లుండాలి? మనం విశ్వాసం, గట్టి విశ్వాసం కలిగి ఉండాలి కదా. రాజులు ఎట్లుంటారు? ప్రతి దాంట్లో వాళ్ళు ఈ లోకరీతిగా చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. అట్లా కూడా క్వాలిటీస్ చూసుకుంటే కనుక చూడండి, ఒకప్పుడు ప్రజగా ఉండక మనం ఇప్పుడు దేవుని ప్రజ అయితే మనము ఎట్లున్నాము. అప్పుడైతే ప్రజలలో ఒక నార్మల్ గా వీఆర్ నాట్ ఎట్ ఆల్ సెలెక్టెడ్ బికాస్ వీఆర్ బిట్వీన్ అండ్ అమాంగ్ ద పీపుల్ హూ డు నాట్ నో అబౌట్ జీసస్. ఆ విధంగా ఉన్నాం. అంటే విశ్వాసం లేని దాంట్లో ఆ గ్రూప్ లో ఉండిపోయినాం అప్పట్లో అయితే మనం. ఇప్పుడు మనం ఏంటి? దేవుని ప్రజ కదా. ఇప్పుడు మనం దేవుని ప్రజలం అంటే దేవుని విశ్వాసం మనలో మెండుగా ఉండాలి. మరి ప్రతి దగ్గర పోయిన దగ్గర మన విశ్వాసం ఆయన కోసం మనము ప్రకటించాలి. కానీ సిగ్గుపడుకుంటా మన వేషధాన్ని తీసుకుంటా ఉంటే ఆయన ప్రజలమే కానీ అప్పుడు కనికరింపబడక, అంటే అప్పుడు కనికరం లేదు, ఇప్పుడు చూడండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది. దేవుడు క్లియర్ గా మాట్లాడుతుంది. ఇంకా చూడండి, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించు. ఇది మాత్రం చాలా క్లియర్ గా చూడండి. అంటే అప్పుడు పరదేశంలో అప్పుడు మనం వీఆర్ స్ట్రేంజర్స్. ఇట్ డజంట్ వి డోంట్ హ్యావ్ ఎనీ వన్. వీఆర్ జస్ట్ లైక్ స్ట్రేంజర్స్ గా ఉన్నాం. అంటే స్ట్రేంజర్ అంటే తెలుసు కదా. ఇంకా దేవుడు తెలియకుండా అనాథలుగా అంటే స్ట్రేంజర్స్ లాగా ఉన్నాం. మీరు ప్రియులారా మీరు పరదేశంలో యాత్రికులున్నై ఉన్నారు. ఇప్పుడు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించు. మనం ఎట్లుండాలంటే ఆత్మకు విరోధంగా ఉంటుంది శరీరం ఎప్పుడు చూసుకున్న. ఇది మాత్రం మనకు పొద్దున లేవాలంటే నిద్ర వస్తుంటది. ఆత్మని ప్రార్థన చేయాలంటే మనం అప్పుడు ఎట్లుంటుంది? అది విరోధంగానే ఉంది. ఆత్మకు శరీరము ఉంది కదా. నువ్వు శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తావా, మరి ఆత్మకి ఇస్తావా? అంటే దేవుని మాటకు లోపడతావా? మాక్సిమం అయితే ఎక్కువ మాత్రము 100% అయితే 99% అయితే ఈ శరీరానికే ఇస్తుంది ఇంపార్టెన్స్. ఎందుకంటే నాకు కాలు నొప్పుంది, తలనొప్పుంది, అది నొప్పి అనుకుంటాం. అంటే నేను కూడా చాలాసార్లు చేసిన, అందుకే ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సెయింగ్ అబౌట్ అదర్, బట్ మెనీ ఆర్ డూయింగ్ లైక్ దట్. దేవుడు మాట్లాడుతున్నాను అంటే దేవుడు ఏమంటున్నాడు మనకి, మనం ఎట్లున్నామంటే శరీర ఆశలను వదులుకోవాలి. శరీర ఆశలనే కదా, అది ఇప్పుడు నిద్రపోవాలా, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలా, అది శరీరానికి ఇష్టం కాబట్టి అవన్నీ. కానీ దేవుడు ఏమంటుండో దానికి మనము లోబడకుండా ఆత్మకు లోబడాలన్నమాట. ఆత్మ ఎప్పుడు అంటుంటది మనకి ఎన్నో ఆలోచనలు కలిగి దేవుని సువార్తలో దేవుని సువార్తలో చెప్పాలనుకుంటాం ఎన్నోసార్లు, నంబర్ ఆఫ్ టైమ్స్. టుడే ఐ హావ్ టు షేర్ దిస్ వన్, టుడే ఐ హావ్ టు రీడ్ దిస్ వన్. చాలా మంది సేవ చేయాలనుకుంటారు. అనుకుంటానే ఉండి శరీరము శరీరం ఏమంటుంటది, వద్దులే దూరం ఏం పోతావు, ఎంతలో ఇప్పుడు ఏం చదువుతావు, ఇక్కడ కూర్చొని బైబిల్ చదువుకొని కూడా కూర్చుని దగ్గర నిలబడుకొని పండుకో అని ఉంటారు. అట్లా అవుతుంటది, చాలా అవుతుంటది ఇది. సో దేవుడు మాట్లాడుతుంది మనకి, ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాలను విసర్జించాలి అంతే. ఇంకా వీ హ్యావ్ టు త్రో ఇట్ ఆఫ్ ఫ్రమ్ అస్. అంటే మన శరీర ఆశలను అన్ని చంపుకోవాలి. కొంతమంది బాగా ఆకలి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ మా ఎక్స్పీరియన్స్, నేను చేసిన చాలాసార్లు, నేను దేవుని దగ్గర మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాను మళ్ళీ అందుకే. బట్ 100% ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మన ప్రయత్నం మాత్రం వదులుకోదు, ఎప్పుడు యుద్ధమే ఉంటది. కాబట్టి మన యుద్ధాన్ని అంటే ఆత్మ సంబంధం, ఆత్మకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన మాట వింటూ ఆత్మని కలిసి తెరుచుకుని అంటే ఆయన అంది విశ్వాసం నుంచి ముందుకు వెళ్తా ఉన్నాం అనమాట. మన శరీరం అయితే ఎప్పుడు అట్లనే చెప్తూ ఉంటుంది, పడుకోమని, వాక్యం చదవద్దని. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. మనకి వాక్యం ప్రార్థన లేకపోతే మనము దేవుని ఆజ్ఞకు మనము లోపడకుండా ఆజ్ఞకు విరోధంగా ఉన్నట్టు. అది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా ఈ రెండిట్లో ఫస్ట్ పడేస్తూ ఉంటుంది సైతం మనకి, వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా. ఆ రెండు చేయకుండానే అదేం చేస్తుంది, ముచ్చట్ల కన్నా పెడుతుంది, నిద్ర కన్నా పెడుతుంది, వేరే పని కన్నా పెడుతుంది. అట్లా అవుతా ఉంటుంది చాలా సార్లు. దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు మనకి. ఇంకో చూడండి, అన్య జనులు
మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను మన మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. చూడండి, మనకు తెలుసు, మనము నమ్ముకున్నాం, మనము దేవుడు సమీపం నుంచి దేవుడు వస్తాడు అని మనం ఎదురు చూస్తున్నాం. అక్కడ త్వరలో ఉంది అన్నీ ఎట్లయితే పోయిందో అదే విధంగా తిరిగి వస్తాడని మనం విశ్వసిస్తున్నాం. దెర్ ఇస్ వన్ డే విల్ సీ గాడ్ అని చెప్తున్నాం. అది మన విశ్వాసం, నమ్మకము. సో దేవుడు ఏమంటాడు, మనము మన క్రియలు ఎట్లున్నారంటే అన్యజనులు మనకి చాలా మంది క్రియల ద్వారానే మనము దేవుని నమ్ముకున్నాక కూడా క్రియల ద్వారానే దేవుని నామానికి మహిమ చేయకుండా ఉంటుంటారన్నమాట. అవమానం చేస్తూ ఉంటారు దేవుని నామానికి. ఎట్లా? మన క్రియల వల్ల. అందుకే దేవుంటారు, అన్యజనులను మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతురో, ఎట్లయితే దూషించురో ఆ విషయంలో వారు మీ క్రియలను చూసి, ఎప్పుడైతే వాళ్ళు మనం దూషించురో, మనం దేవుని నమ్ముకున్నప్పుడు లోకరీతిగా ఉండడానికి మనం ఇష్టపడము. అప్పుడు మనం అందరూ దూషిస్తూనే ఉంటారు. లోకరీతిగా మనం విసర్జించబడతాం, అప్పుడు మనం దూషిస్తారు. కానీ వాళ్ళు ఎట్లా గుర్తుపడాలి చూడండి, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి మన క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షమవుతామో తీర్పు దినము ఆ రోజు దేవుని మహిమపరుస్తారు అన్నట్టు. వాళ్ళు మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమైన లోబడి యుండు. ఓకే, చూడండి, ఇక్కడ మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి యుండు. మనం ఎట్లుందంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎవ్రీ ఆర్డినెన్స్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద లార్డ్స్ సేక్. దేవుని ఇష్టానుసారం, దేవుని నామంని బట్టి అంటే మనము లోపడాల మన పెద్దవాళ్ళకు ఎట్లానికి, కానీ ఆయన నామంని బట్టి, ఆయన ప్రభు నిమిత్తమే, ఆయన నిమిత్తమే మనము. చాలా మంది ఏం చేస్తాడు, చాలా మంది మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవునికి విరోధంగా చేయడానికి వీళ్ళు మనం ఇతరులకు లోపడాలి, మన పెద్దలకు లోపడాలి. మనం ఎన్నోసార్లు వాక్యాలు కూడా చూసుకున్నాము. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే అంటుంది, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎవ్రీ ఆర్డినెన్స్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద లార్డ్స్. దేవుని నామాన్ని బట్టి మనము చేయాలి. ఇప్పుడు మనము దేవుని నామాన్ని బట్టే కదా ఆయన ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఓన్లీ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ వన్ అంటే ఆయన చిత్తాన్ని బట్టి మనం లోబడాలా, ఆయనకు మహిమకరంగా ఉండేలాగా చేయాలా దేవుని క్రియలను. ఎందుకని ఇప్పుడు దేవుడు రాజు అందరికీ అధిపతి ఎన్నియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండు. దేవుడు మనతో మాట్లాడుతూ మనం పెద్దవాళ్ళకి మనం లోబడాలా, మన దగ్గర ఉన్న అధిపతులకు కూడా మనం లోబడాలి. లేదంటే దేవునామానికి అమ్మానగలుగుతుంది. ఒకటి మాత్రం మనం ధ్యానించుకోవాలి, మనం విశ్వాసాన్ని పడుకోకుండా. ఇంకోటి మనము ఆత్మ సంబంధమైన విషయాలకు కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. చూడండి, మళ్ళీ ఒకసారి ధ్యానించుకున్నాం. ఫస్ట్ వస్తు దేవుడు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడన సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధరణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇది మనం ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. మనం దేవునికి లోపడకుండా ఉండి ఎంతో ఆరాధన చేసి ఎంతో సువార్త చెప్తే అస్సలు అక్కడ ఏది దేవునికి సంతోషం ఉండదు. దేవుడు ఏమంటుంది, ఫస్ట్ లోపడమని మనకి ఎన్నో సార్లు ఒబీడియన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని దేవుడు మాట్లాడుతుంది. ఎప్పుడైతే లోబడుతో ఆటోమేటిక్ గా నువ్వు ఈ దుష్టత్వం నుంచి కానీ, వేషగారి నుంచి కానీ, కపటం నుంచి కానీ, ఇంకా లోకరీత్యా ఉన్న అసూయ, దూషణ, ఇవన్నీ మనం విసర్జిస్తాం అన్నమాట. ఇవన్నీ విసర్జించినప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా లోకానికి చెడ్డవాడివి అవుతావు. ఎందుకంటే లోకానికి ఇదే ఇష్టం, అట్లా ఉండడమే ఇష్టం. కానీ అది విసర్జించినప్పుడు మనుషులు ఎన్నో విసర్జిస్తారు. అది మనం యాక్సెప్ట్ చేయాలి. లోకం మనం విసర్జించినా ఏం ప్రాబ్లం లేదు, కానీ దేవుడు మనతో ఉండాలని మనం కోరుకోవాలి. ఎప్పుడు మనం ఎట్లుండాలి, మనం ఎట్లుండాలి, నిర్మలమైన వాక్యం మనం పాలవలన రక్షణ విషయంలో ఎక్కువ ఎదగాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం నమ్ముకున్నాం, దేవుని సేవ చేస్తున్నాము. ఎట్లుండాలంటే విశ్వాసంలో ఫస్ట్ వాడుకోకుండా ఉండాలన్నమాట. మన సేవకులమై ఉండి మనకే విశ్వాసం లేకుండా మనం ఇతరులపై అడిగినాం అనుకో, ఏమో ప్రార్థన చేద్దాం మళ్ళీ ఇదైతే అవుతుందో కాదు, అట్లా అంటే ఇంకా నమ్మకం ఏముంటుంది వేరే వాళ్ళకి. ఖచ్చితంగా ఇదైతే ఇట్ విల్ హ్యాపెన్.
మనం మనం దేవుని మనము ఎవరి వంశమేమో ఏసే వంశమే ఉన్నాగా రాజుల వంశం ఉన్నప్పుడు ఆర్డర్ అంటే ఎట్లా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. అదంతే. ఇంకా అంటే దేవుని దగ్గర మనం రీసెంట్ వాక్యం విన్నాం కదా, వాక్యం దేవుడు మాట్లాడండి. నిలవడం కాదు, మనం కన్నీరు గార్చి ఊరికి నిలవడం కాదు, దేవుడు మాట్లాడాలి, అడగాల, అది యూజ్ చేసుకోవాలి మనము. అంటే దేవుని దగ్గర అడగాలము, అప్పుడే మనకి ప్రతి దేవుడు అంటే మనకు అనుభవిస్తుంది. చాలా మంది ఎట్లా అంటే వీక్ అనమాట, దే డోంట్ హ్యావ్ ద స్ట్రాంగ్ డిజైర్ టు వర్షిప్, దే డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ టు ఇన్ ఫెయిత్, దే డోంట్ హ్యావ్. అంటే చాలా మందికి చాలాసార్లు చాలా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు లోక దేవుడు అన్ని మనకే ఇచ్చేసిన, ఆల్రెడీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ ఎస్. మరి అలాంటప్పుడు ఎందుకు విశ్వాసం పడిపోతుంది? దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో క్లియర్ గా మాట్లాడండి కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దుష్టత్వం నుంచి జాగ్రత్తగా ఉండాలి. వేషధరణ అన్నది చాలా చాలా భయంకరమైనది. ఆ వేషధరణ తీసేసి మనము ఆత్మ సంబంధులుగా శరీర ఇచ్ఛలను మానేసి దేవునందు నిలకడ ఉండడానికి మనం ప్రార్థిస్తాము. ఇప్పటి వరకు ఏదైనా తప్పులు మనము అలా చేసిన వల్ల దేవుడు మనతో మాట్లాడి మరొకసారి మనము దేవుని దగ్గర క్షమాపణ కోరి మనము ఉన్నాము. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినాక ప్రార్థన చేసుకుని నేను ముగిస్తాను. ప్రార్థన. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగల దేవ, మహోన్నతుల గొప్ప దేవ, ఈశ్వర ప్రభాతండి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభాతండి. ఈశ్వర ప్రభాతండి విన్న వాక్యాన్ని సైతం ఎత్తుకోపోకుండా ప్రభా, ఏసే మన వృద్ధులను భద్రపరుచుకుంటూ ప్రభాతండి గట్టి విశ్వాసం మన దయచింది ప్రభా. ఎంతో తీవ్రంగా మీరు మాతో మాట్లాడినట్టండి, ఎంతో దయాలు ప్రభాతంలో నిజ చూచున్నాం తండ్రి. అయినప్పటికీ ఎన్నోసార్లు విశ్వాసంలో పడిపోతున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభాతండి. మాలో ఉన్న ప్రతి విధమైన ప్రభాతని విశేతను వేషదను తీసినంత కపటం వాసన తీసివేండి ప్రభాతని. మరొకసారి ప్రభాతాన్ని ఆత్మీయ ప్రభాతం ఎదుగుటకు మీకు కృపను దయచేయండి ప్రభాతాన్ని. వాక్యాన్ని ప్రభాతాన్ని నూరంతలు ఫలించటకు మీకు కృపను దయచేయండి ప్రభాతాన్ని. ఏసియా ప్రభాతాన్ని మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు లెక్కలేని విలాది వందనాలు ప్రభా. చిన్న ప్రభావ సమయాన్ని బట్టి కూడా లెక్కలేని విలాది వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి ప్రభావ. కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ఏసియా ప్రభాతాన్ని మళ్ళీ ప్రభాతాన్ని ఆ ప్రార్థన అంతట్లో మనం కూర్చున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్థితి స్తోత్రాలు చెల్లిస్తాం. మా కొరికే నాన్న యేసుక్రీస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. దీపా సిస్టర్, ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. అంశాల కోసం ప్రార్థిస్తారా? దీపా సిస్టర్, ప్రేజ్ ది లార్డ్. దీపా సిస్టర్, ప్రేజ్ ది లార్డ్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. అంశాల కోసం మనం ప్రార్థిస్తారా? చేస్తా. ఓకే, చేస్తా. పరిశుద్ధుర ప్రేమల దేవ, కృపణ తండ్రి, ఎస్ఐయానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్ర హల్లెలూయా రాజా. పరిశుద్ధుల సర్వశక్తి మంతుల సర్వాధికారులకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనపైన ఆశ్రమైన గొప్ప దేవా నీకే స్తోత్రములు, నీకే వందనములు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, మన ప్రార్థనాంశాలు ప్రభా నీ యొక్క పాద సన్నిధికి తీసుకొస్తున్నానైనా ఏసా మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా, మరి కేబిపిఎం లో ప్రభా బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ అందరినీ కూడా ప్రభా నీ యొక్క సేవలు బలంగా వాడబడాల ప్రభా. మరి అందరూ ప్రభా నీ యొక్క సేవల బలంగా వాడబడాలా. అదే రీతిగా ప్రభా వారిని నీతిని సత్యం ప్రకటింపచేయాల ప్రభా. వారిని అందరినీ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, అదే రీతిగా ట్రైబల్ ఏరియా సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళిన ప్రతి బ్రదర్స్ కి కూడా ప్రభా మీ యొక్క హస్తం తోడించండి ప్రభా. వాళ్ళందరూ కూడా ప్రభా వెళ్ళిన ప్రతి బ్రదర్స్ కూడా ప్రభా బలంగా సేవలు వాడబడాల ప్రభా. దేవాయచు ప్రభా, మరి ఎంతమందికి ప్రభా నీ యొక్క సువార్త అందబడలేదో ప్రభా, వారికి అందరికీ కూడా ప్రభా నీ యొక్క సువార్త అందబడాల ప్రభా. వాళ్ళందరూ కూడా ప్రభా ఎక్కడెక్కడ వెళ్ళి ప్రకటింప చేస్తున్న ప్రభా అనేక ఆత్మలు రక్షింపబడుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీది ఆత్మకార్యం జరిగించండి ప్రభా. ప్రతి ప్రాంతంలో ప్రభా ఎంతమంది బ్రదర్స్ వెళ్తున్నారో వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలము వాళ్ళకు స్వాధీనపరచండి ప్రభా. దేవాయచు ప్రభా, వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ప్రభా దుష్టాత్మలన్నీ పారిపోవాల్సిందే ప్రభా. ఈ చూపిస్తున్న నామంలో తండ్రి మీది ఆత్మకార్యం జరిగించండి ప్రభా. ప్రతి బ్రదర్స్ చుట్టూ ప్రభా నీ యొక్క దూతల్ని కాపుదలుగా దయచండి, నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకొని ప్రభా. వాళ్ళ యొక్క ట్రైబల్ ఏరియాస్ కు వెళ్ళే ప్రతి బ్రదర్స్ కి కూడా ప్రభా కావాల్సిన అవసరాలు అన్ని కూడా ప్రభా సమకూర్చి పెట్టండి ప్రభా. వారి కుటుంబీకులను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ యొక్క కుటుంబాల చుట్టూ కూడా ప్రభా నీ యొక్క రక్షణ కవచం వేసి పెట్టండి. కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రభా. మరి వాళ్ళందరూ కూడా ప్రభా సత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయసు ప్రభా, మరి అదే రీతిగా ప్రభా హాస్పిటల్స్ లో ప్రభా ఎంతమంది అయితే ప్రభా
రకరకాల రోగాల చేత పీడింపబడుతున్నారు ప్రభా. వారిని అందరినీ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవాయచు ప్రభా వారిని అందరినీ కూడా ప్రభా నీ యొక్క హస్తంతో తాకి ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్స్ ఉన్న ప్రతి పేషెంట్స్ యేసుక్రీస్తు నామములో డిశ్చార్జ్ కావాల్సిందే ప్రభా. మీరు ఆత్మకార్యం జరిగించండి అయినా సహాయపడండి దేవాయచు ప్రభా. అదే రీతిగా ప్రభా ఈ లోకం అంతటిలో ప్రభా మరి చర్చ్ లో కూడా ప్రభా నీ యొక్క సత్యము అందరికీ తెలియజేయబడలే ప్రభా. ఎవరు కూడా ప్రభా సగం సత్యంలో సగం అబద్ధంలో ఉండడానికి వీలేదు ప్రభా. అందరు కంప్లీట్ గా ప్రభా నీ యొక్క సత్యంలోకి రావాలా. ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధత్మ పొందుకోవాలా. అదే రీతిగా ప్రభా వాళ్ళందరూ కలిసి కూడా ప్రభా మరి ఎంతమంది అయితే ప్రభా చర్చెస్ కి మరి వెళ్తున్నారో వాళ్ళకి అందరితో మీరు దర్శించి మాట్లాడండి ప్రభా. మరి అనేకులు కూడా ప్రభా రక్షింపబడాలా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభా. మరి ఏసీ మరి ప్రతి బిడ్డ కూడా ప్రభా అపోసల బోధలకి వచ్చుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయచు ప్రభా మరి మాన్యం బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయచు ప్రభా మాన్యం బ్రదర్ ని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. తనకి బీపీ అన్ని నార్మల్ ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. దేవాయచు ప్రభా మరి మాన్యం బ్రదర్ భార్య భర్తలు కలిసిమెలిసి ఉండాలా ప్రభా. వారిద్దరి మధ్యలో సమాధానం పరచండి. వాళ్ళు విశ్వాసంలోకి రావాలా ప్రభా. మీరు ఆత్మకార్యం జరిగించి ప్రభా దేవాయస్య మీరు వారికి తోడై ఉండండి నైనా. ఆ యొక్క కుటుంబంలో ప్రభా సమాధాన పరచండి. ఆ యొక్క కుటుంబం అంతా రక్షింపబడుటకు ఆ యొక్క కుటుంబంలో కూడా ప్రభా మీరు దర్శించి మాట్లాడే ప్రభా ఆ యొక్క మాన్యం బ్రదర్ విషయంలో ప్రభా గొప్ప సాక్ష్యం నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసే మరి అదే రీతిగా ప్రభా మరి రాజు సుజాత భార్య భర్తల మధ్యలో ప్రభా ఉన్న అక్రమం సంబంధాన్ని ప్రభా యేసుక్రీస్తు నామంలో క్యాన్సల్ అయిపోనుగా కామెన్. దేవా యేసు ప్రభా ఇద్దరు భార్య భర్తల ప్రభా కలిసిమెలిసి జీవించాలా. వారిద్దరి మధ్యలో ప్రభా నీ యొక్క ప్రేమానురాగాన్ని దయచండి, సమాధానాన్ని దయచండి ప్రభా. ఆ యొక్క కుటుంబంలో ప్రభా మళ్ళీ జల్లదేగుతున్న ప్రతి ఒక్క దురాత్మ తెయ్యమా నజరాన్ని యేసుక్రీస్తు గద్దిస్తున్న ఆ కుటుంబంలో అక్రమం చేసిన ప్రతి ఒక్క దురాత్మ తెయ్యమా నజరాన్ని యేసుక్రీస్తు గద్దిస్తున్న విడిచి వెళ్ళిపోవాల్సిందే. యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్న ఆ కుటుంబంలో సమాధానం కలుగునుగా కామెంట్. దేవా నీవు ఆత్మకార్యం జరిగించి వారిని విశ్వాసంలోకి నడిపించుకోమని ప్రార్థిస్తుందండి. దేవాయస్య ఆ కుటుంబం అంతా కూడా ప్రభా నీ యొక్క సత్యంలోకి రావాలా, రక్షణలోకి రావాలా. మీరే ఆత్మకార్యం జరిగించి వాళ్ళతో దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవాయేసు ప్రభా మరి కృపా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నా కదండి. మరి కృపా సిస్టర్ కి ప్రభా బ్రెయిన్ లో ఉన్న గడ్డలన్నీ కూడా పోవాలా ప్రభా. దేవాయేసు ప్రభా వాళ్ళని తాకి ముడి స్వస్థపరచండి. దానికి ఆపరేషన్ ఎవ్రీథింగ్ కూడా ప్రభా సక్సెస్ఫుల్ అవటకు సహాయపడమని ప్రార్థిస్తుందండి. ఆ బిడ్డ ప్రతి ఆవిలలో ప్రభా ప్రతి ఒక్క ఆవిలలో ప్రతి ఒక్క నరలో ప్రభా నీ యొక్క జీవం ని కుమరించండి ప్రభా. ప్రతి నరలో ఎముకలలో ప్రభా నీ యొక్క జీవం ని కుమరించండి. ఆ బిడ్డకి ప్రభ కంప్లీట్ గా ప్రభా యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందాలా ప్రభా. దేవాయేసు ప్రభా బిడ్డ విషయంలో గొప్ప కార్యాన్ని జరిగించి ఆ బిడ్డ ద్వారా సాక్ష్యం నిలబెట్టమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీరే ఆత్మకార్యం జరిగించి సహాయం చేయండి ప్రభా. మరి ప్రార్థించిన ప్రతి ప్రార్థనాంశకి సమాధానం దయచేయండి ప్రభా. మరి ప్రతి కుటుంబంలో కూడా అందరితో కూడా ప్రభావ మీరు దర్శించి మాట్లాడి అనేకులకు నీ యొక్క రాకడికి మేమందరం సిద్ధపడుటకు తండ్రి. మన మా అందరి ఆత్మను కూడా ప్రభావ మేలుకోగా ఉండాలా, పౌరుషం కలగల, రోషం కలగల. ప్రతి కార్యంలో మేమందరం ప్రేమతో చేసుటకు తండ్రి ఈ యొక్క వాక్యం మా జీవితం నెరవేర్చి అదే రీతిగా ప్రభా మరి ఈ రాత్రి కూడా ప్రభా అందరికీ చక్కటి నిద్రను దయచేసి ప్రభా వేకులేచి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయపడమని ప్రార్థిస్తుందండి. మా ప్రాణములు శరీరము ఆత్మ మీ చేతుకు అప్పగిస్తూ నీ యొక్క అక్కడికి మా అందరం సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. జాన్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం ఇస్తారా? మూసుకోండి. యేసు ప్రభు కృప పరిశుద్ధత నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.